లేకుండా సాయి కృష్ణ కేసులో 45 రోజులు పట్టింది మేడం. సాయి కృష్ణ కేసులో 45 రోజులు పట్టింది. ఈ సాయి కృష్ణ కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టే క్రాంతి కుమార్ కేసు వెలుగులోకి వచ్చింది. అంటే అప్పటికే జరిగింది అది జరిగినా కూడా మన దృష్టికి రాలేదు. అంటే ఎక్కడో వార్తలు రావడము, అణిగిపోవడము, దాన్ని ఏదో ఒక రకంగా అణిచేయడము, లేకపోతే కుటుంబ సభ్యుల్ని బెదిరించడము, ఈ కేసులు బయటకు రాకుండా చేయడము. ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ 2 నెలల కాలంలో జరిగినవన్నీ ఓవరాల్గా 24 నెలల కాలంలో ఎన్ని జరిగి ఉంటాయని భయం కల్పిస్తోంది. సార్ ఒకటి సార్, ఈ ఏదైతే సాయి కృష్ణ కేసు ఒక 5వ రోజు నుంచి 10వ రోజు నుంచి అనుకుంటా నా దృష్టిలో ఉందండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఎంత దూరం వెళ్తుందో చూడాలని తపనగా ఉంది నాకు, చాలా తపనగా ఉంది. ఎందుకంటే పర్సన్ మిస్సింగ్, హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్, వ్యవస్థ గడగడలాడిపోయే పరిస్థితుల్లో కూడా కాళ్ళు ఎగరేస్తున్నారు ఏంటి వీళ్ళు? ఇంకా కూడా సిఐ వర్కింగ్ లోనే ఉన్నాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ వాయిదా ఎప్పుడు? పలానా డేటు. మీరు వెళ్తుంటే ఏం చెప్తున్నారు? ఇలాగే సమాధానం చెప్తున్నారు. మీరు ఎవరిని కలుస్తున్నారు? కులంలో నాయకుల్ని కలుస్తున్నానండి అన్నారు. వాళ్ళేమంటున్నారు? ఇవన్నీ నేను నోట్ ఫైల్ ప్రిపేర్ చేస్తే వీళ్ళ దమ్ము ధైర్యం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనిదే అడుగు కూడా వేయలేనటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరో చెప్తేనే చేస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్. లేకపోతే అంత ధైర్యంగా ఉండరండి. అక్కడ పిటిషన్ పెండింగ్, చచ్చిపోయాడన్న వార్త తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది. కానీ జగన్ గారు వచ్చే వరకు కథ కదలలేదు. అంటే వన్స్ జగన్ గారు రాకపోతే అయినా సరే ఇంకెలాగే ఉంటదండి వ్యవస్థ. జగన్ గారు వచ్చినా సరే, జగన్ గారు వస్తే కేసులు ముందు గదులుతాయి, సిట్ అంటారు, అన్ని కేసులు మేము విచారించేస్తామంటారు, న్యాయం చేసేస్తామంటారు, అప్పటికప్పుడు ఆ కుటుంబాన్ని పిలిపించుకుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి ఒక క్రిమినల్కి? ఒక క్రిమినల్ లాకప్ డెత్లో చచ్చిపోతేనే, బూడిదైపోతేనే నాకేం సంబంధం? ఆ కుటుంబాన్ని నేను ఎందుకు వాదార్చాలన్నారు? మరి ఇప్పుడు నేను మిగతా 6 కేసులు చూపించాను, ఒకటి పక్కన పెట్టేద్దాం, 6 మినిమం, అంతకుముందు జరిగినవి ఎన్ని అనేది పక్కన పెడదాం. 6 కేసులు చూపించి ఏ కేసులనైనా, ఏ కుటుంబానికైనా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తానన్నారా? ఒక్క కుటుంబాన్నైనా పిలిచి ఓదార్చారా? మరి అదే క్రిమినల్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కావే అవి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చనిపోలేదే సార్. ఒకటి సార్, ఒక వ్యక్తిని రౌడీ షీటర్ అని, ఫోక్సో కేసులో ముద్దాయని కేసులు జరుగుతుండగా, ఆ మనిషి చనిపోయి ఉండగా, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో అలా మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడేసినారు. బహుశా ఎవరు చెప్పట్లేదా, ఎవరన్నా చెప్పినా వినట్లేదా మాకు తెలియలా. సరే, అతన్ని రౌడీ షీటర్ అన్నారు. అంటే మీకు తెలుసో లేదో సార్, ఒకప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఆ ఈనాడు పత్రికలు అనుకుంటండి ఒక రౌడీ షీటర్ చనిపోయాడని కూడా రాసే ధైర్యం చేసినారు వాళ్ళు. అంటే ఒక గొప్ప నాయకుడిని కూడా రౌడీ షీటర్ చేసేసినారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంటే ఈ గంజాయి కేసు చూడండి సార్, మీరు నెల్లూరులో పెంచలయ్య అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ చనిపోయాడు. ఎవరి వల్ల చనిపోయాడంటే గంజాయి సేవించిన వాళ్ళట రోడ్ల మీద అడ్డగించి అతన్ని చంపేసినారని మీకు కేసు రాసినారు, క్లోజ్ చేసినారు, కేల్కతం దుకాన్ బంద్. కానీ అదే పెంచలయ్య గారు 2 నెలల క్రితం, అంటే ఆయన చనిపోక 2 నెలల క్రితం రజనీ గారు హైకోర్టులో మనం కేసులు వేద్దామండి, గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, వీటిని అరికట్టాలి, నేను 2-3 పోలీసులతో దబాయించి గట్టిగా మాట్లాడాను అంటే ఆ పెంచలయ్య గారితో నేను చెప్పిన పదం, కావలి కేసుకు వచ్చినప్పుడు ఎదురు బదురుగా చెప్పిన పదం, ఎందుకు సార్ మీరు పోరాడతారు? మీరు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు? గంజాయి సేవించి పిల్లలు పాడైపోతుంది, ఆ పిల్లలతో చంపించేద్దరు సార్, అవసరమా మీకు? హైకోర్టులో రిట్లేసే పరిస్థితి ఇది కాదు. ఆ పరిస్థితిలో మీరు లేరు. పోరాడే తత్వం ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు సమయం ఇది కాదు. మనం బ్రిటిష్ వారి కింద పరిపాలింపబడినా బాగుండు. ఇంత దౌర్జన్యం చేయరండి, ఇంత దౌర్జన్యం చేయరు. ఈ రోజు హైకోర్టులో రిట్ వేసిన గంగమ్మ కర్నూలులో ఎందుకు చనిపోయిందండి? అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, పోలీసు వాళ్ళని హైకోర్టు వారు నిలదీసినారు, ఏమయ్యా ఏది వాళ్ళ కొడుకేడి, వాళ్ళ భర్త ఏడి అని అడుగుతుంటే, ఏం గంగమ్మ నువ్వు మమ్మల్ని కోర్టులో నిలబెడతావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అయిపోయింది. ఇప్పుడు గంగమ్మ కొడుకు కోసం పోరాడింది, గంగమ్మ చచ్చిపోయింది. ఇక ఈ కేసు ఏమవుతుందండి? ఈ కేసు ఏమవుతుంది? చేతికి మట్టి అంటకుండా గంజాయి సేవించిన వాళ్ళతో చంపించేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టే పాపం ఏదైతే మన సాయి కృష్ణ మళ్ళీ వెనక్కి తెచ్చి సాయి కృష్ణ లాంటి వాళ్ళతో పెంచలయ్య గారు లాంటి వారిని చంపించి, సాయి కృష్ణ నువ్వు వెళ్ళిపో,
నీకు 1,00,000 రూపాయలు అకౌంట్ లో పంపిస్తాను, మనిషితో పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అంటూ ఈ రోజు పిల్లలు వ్యసన పరులని ఒక నేరగాళ్లుగా చిత్రీకరించి చేతికి మట్టంటుకోకుండా జరుగుతున్న కేసులు మా కళ్ళతో మేము చూస్తున్నాం సార్. ప్రశ్నిస్తే గంజాయి కేసు అంటే గంజాయి కేసు నుంచి బయటికి రాలేరు. అవసరమైతే గంజాయి సేవించిన వారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నారని నిరూపిస్తాం, నీ కొడుక్కి గంజాయి ఎక్కిస్తాం, డ్రగ్ ఎక్కిస్తాం, ఏం చేస్తావు నువ్వు అంటూ ఇవాళ కేసులు వేయడానికి వచ్చి కాగితాలు ఇచ్చిన వాళ్ళు వారం రోజుల తర్వాత కనపడట్లేదండి. కాగితాలు నాకాడే ఉన్నాయి, ఫీజు నాకాడే ఉంది, మనుషులు ఫోన్లు ఎత్తట్లేదు, లేని పరిస్థితి అయిపోయింది. ఏంటమ్మా అంటే ఆ పరిస్థితులు బాగలేదులేండి, ఏదో ఒక రోజు తెగింపు వచ్చిన రోజు మళ్ళీ వస్తాను అంటున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని కట్టలు ఉన్నాయో మాకు తెలుసండి. సో దయచేసి ఏ పోలీసోడు తప్పు చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చెయ్యట్లేదు. పొలిటికల్ వాళ్ళు పోలీసు వాళ్ళని విచ్చలవిడిగా వాడుకొని వారితో తప్పులు చేపిస్తున్నారని నా వాదన అండి. అది ఎవిడెంటరీగా